ఏం కావాలి మిస్? నెయిల్ పాలిష్. నేచురల్ ఫినిష్ లేదా? ఉంది మిస్. లత అది చూడు. ఓ ఫెంటాస్టిక్. అందరూ తలా బాక్స్ తీసుకున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదే. మీ దగ్గర ఏమైనా ఉందా? నేనేమి తీసుకురాలేదు. అయ్యో ఎలాగే మళ్ళీ స్టాక్ అయిపోతుందో ఏమో. లత నీ బాయ్ ఫ్రెండ్ లత అతని దగ్గర డబ్బు నువ్వు అడగవే. హలో సారీ హలో. సమయానికి దేవుళ్ళో వచ్చారు. మీరు మాకు సాయం చేయాలి. ఫైనాన్స్ ఇప్పుడు ఎవరికి సీరియస్ గా ఉందని చెప్పాలి? అబ్బే అవసరమే లేదండి. అయినా రాక్షస్ మారిపోయింది. అనుకోకుండా షాపింగ్కి వచ్చాం. మంచి ఐటమ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న డబ్బు ఉందా? మళ్ళీ రప్పించేస్తానండి. ఉంది. దానికే నా దగ్గర ఉన్నదే డబ్బు. మీకు కావాల్సిన అన్ని తీసుకోండి. డోంట్ బి. అలాగే థ్యాంక్స్ అండి. హలో మిస్టర్, మన దగ్గర 9 రూపాయలే ఉన్నాయి. వీళ్ళు ఎంత బిల్ చేస్తారో ఏమో. ఏమండి ఇవి ఒక 5 బాక్సులు ఇవ్వండి. ఐదేనా? మరో 2 తీసుకొని పడి ఉంటాయి. థ్యాంక్స్ అండి. చూడండి ఇవి ఇంకో 3 బాక్సులు ఇవ్వండి. 3? లక్ష్మికి, సలోమికి, సరోజ కూడా ఇద్దామే పాపం. వెంకట సుబ్బమ్మకి, జిజా బేగం కూడా కొనివ్వండి. మీకే లిప్స్టిక్ షేడ్స్ ఉంటే చూపించండి. 1 మినిట్. రాణి ఆయన క్రికెట్ ప్లేయర్ అయ్యారు కదా? అవునే ఆయనే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, నేను మీ ఫ్యాన్ అండి. ఐ లవ్ క్రికెట్ అండ్ యువర్ స్టైల్ సో మచ్. మిస్టర్ ఏమిటి? ఐఎమ్ సారీ. వెల్ గ్లాడ్ టు నో. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా కావాలంటే తీసుకోండి. నేను వెళ్ళి కళ్యాణ్ గారితో మాట్లాడొస్తాను. అంటే కళ్యాణ్ గారు మీకు తెలుసా? తెలుసా? వారికి మొట్టమొదటి క్రికెట్ బ్యాట్ కొనిచ్చింది మనమే. చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం క్లాస్మేట్, బెంచ్ మేట్. హలో సార్. హలో. సెన్స్ చూస్తున్నట్టున్నారు. అవతల ఇంతకంటే మంచి స్ప్రేలు ఉన్నాయి సార్. మ్యాస్కాయల్, ఆర్ఎంఎస్, సుపీరియర్ క్వాలిటీ. నేను పంపిస్తాను. ఉండండి. థ్యాంక్ యూ. ఉందండి మిస్టర్. జస్ట్ మినిట్. చూడు మిస్టర్, ఆ ఆడపిల్లల బిల్ అంతా కళ్యాణ్ గారు పే చేస్తానన్నారు. కానీ ఆ సంగతి ఆయన చెప్పాలి కదా. 1 మినిట్ సార్. ఓకే పంపించండి. విన్నావా? ఓకే. ఆయనకి ఆర్ఎంఎస్, నస్కాయలు కూడా కావాలట. ప్యాక్ చేసి. అలాగే సార్. అలాగే. సుజాతను కూడా తీసుకొచ్చింటే బాగుంటుంది. వాళ్ళ మనం తీసుకొద్దామండి. బిల్ సెటిల్ అయిపోయింది. పోదామా? చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు రాకపోతే ఇన్ని కొనగలిగే వాళ్ళమే కాదు. ఆఫ్టర్ ఇదేంటండి. కమాన్ కమాన్. పదండి. ఇదిగోండి సార్ రమేష్. దట్స్ గుడ్. వీటితో కలిపి బిల్లు. అలాగే సార్. థ్యాంక్ యూ. ఇదిగోండి సార్ బిల్లు. ఎంత అయింది? 3 స్ప్రేలు 1200. స్ప్రేలే కదా సార్. అక్కడ ఆడపిల్లలు కొన్న సామాన్లు కూడా కలిపి బిల్లు. ఆ బిల్లుకు నాకు సంబంధం ఏంటండి? అదేమిటి సార్ అలా మారుస్తారు? ఆఫ్టర్ 1200 రూపాయల కోసం అబద్ధం ఆడతారా? మిస్టర్ ప్లీజ్ మైండ్ యువర్ టంగ్. మీరు పే చేస్తారని బిల్లు మీకు ఇమ్మని రాము గారు చెప్పారు. రామా? అతనెవరు? అతను ఇందాక మీతో మాట్లాడాడు కదండి. మీరు ఇమ్మని చెయ్యూపారు. సార్ సార్ జరుగు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాకేం తెలియదంటే ఎలా సార్? Don't talk as you like and as you please. Take your money. Thank you, sir. Thank you. No, I'm sorry. కోబాల్ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి నయమయ్యే లక్షణాలు. డాక్టర్ ఇక ఆపరేట్ చేయడం ఒక్కటే మార్గం. అయితే ఆపరేషన్ వెంటనే జరిపించండి డాక్టర్. కానీ ఆపరేషన్ చాలా కాస్ట్లీ అఫేర్. కనీసం 3000 ఖర్చు అవుతుంది. మీ పొజిషన్లో అంత డబ్బు సంపాదిస్తాను డాక్టర్. ఏదో విధంగా సంపాదిస్తాను. దయచేసి మీరు వెంటనే ఏర్పాటు చేయించండి. ఇవాళే రిలీజ్ సార్ ఎన్టీఆర్ బొమ్మ. జనం వెరగబడిపోతున్నారు. మరి టికెట్ కావాలా సార్? కావాలి. ఉన్నాయా? ఈ పక్కనే ఓ ఇంట్లో దొరుకుతాయి. కాకపోతే కాస్త రేట్ ఎక్కువ. ఎంతైనా పర్వాలేదు. ఈ షోకి ఒకరిని రమ్మని చెప్పాను. 2 టికెట్లు కావాలి ప్లీజ్. సరే నాతో రండి. రండి సార్ రండి. వీళ్ళే కూర్చోండి కూర్చోండి. కాస్త త్వరగా రండి. శివరామయ్య గారు, శివరామయ్య గారు. ఏం బాబు ఎలాగొచ్చావు? ఊరికే రావటం కాదు, మీరు చెప్పిన ఆ దేవి ప్రసాద్ గారు అబ్బాయిని వెంట పెట్టుకుని మరీ వచ్చాను. ఏడి అబ్బాయి వచ్చాడా?
మరి అంత తొందరపడిపోతే ఎలా? చూడండి, అబ్బాయి అసలే సిగ్గుపడుతున్నాడు. పెళ్లి కూడా ఎత్తారనుకోండి మరీ సిగ్గుపడిపోతాడు. ముహూర్తం వీలైనంత త్వరగా పెట్టించమంటున్నాడు. మీరు అమ్మాయిని కాస్త అలా చూపెట్టండి, మిగతా విషయాలు నేను అరుకొస్తాను. ఇంకా ఇలా నిలబడే ఉన్నారేమిటండి? అమ్మాయి ముఖాన్ని సబ్బేసి 4-5 సార్లు బాగా రుద్దించి 6 మందాన పౌడర్ కొట్టించండి. నేను ఇప్పుడే వస్తాను. అలాగే తయారు. టికెట్లు ఏంటయ్యో నైస్ గా జనాన్ని సర్దినట్టు సర్ది టికెట్లు పట్టేస్తావు. ఇవేటో మేడం, డోంట్ షౌట్. ఇంగ్లీష్ లోకి మారిపోయా. ఇదిగో ఈ వడ్డీ వరలక్ష్మి కాడ తోక జాడిస్తే తెంపి చేతిలో పెడుతుంది, జాగ్రత్త. ఇస్తావా లేదా? ఇంతకని ఏ సినిమాకి వెళ్ళాలి? దైవరాముడు మా ఎన్టీఆర్ సినిమా. చంపాపు మీ ఎన్టీఆర్ సినిమా ఆ హాల్లో. ఇవి డోంట్ బిలీవ్ మీ అనే ఇంగ్లీష్ సినిమా టికెట్లు. అట్టగా ఆసుపత్రికి తొందరగా వెళ్ళు, లేకపోతే ఈ గుంపంతో అడ్డుపడతారు. వెళ్ళాలి తొందరగా. ఈ టికెట్లు దైవరాముడు సినిమాకేనా? కాదమ్మా, ఇది ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీష్ పిక్చరా? తెలుగు ఆ పక్కనే. అక్కడ వాడెవడు ఇక్కడని చెప్పాడే? ఏడివాడు? నమస్కారం బాబు. నమస్కారం. రాము అన్ని వివరాలు చెప్పాడు. త్వరలోనే ఏర్పాటు చేయించమన్నారట. అవునండి, వెంటనే ఏర్పాటు చేయండి, నేను వెళ్ళాలి. అలాగే బాబు, మీ ఇష్ట ప్రకారమే ఏర్పాటు చేద్దాం. ఆడంగులు ఇవ్వ సార్ మీ టికెట్లు. ఎంత ఇమ్మంటారు? డబ్బే అవసరం, వెళ్ళండి. అవతల ఆట మొదలెడతారు. అది కాదండి, డబ్బులు లేకుండా ఏమిటి? మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి వెళ్ళండి. కోటీశ్వరుడు మన అమ్మాయి అదృష్టం. శివరామ గారు. ఏం బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఏం లేదు, అబ్బాయి తొందరలో ఏర్పాట్లు చేయించమంటున్నాడు. ఇంకే మీరు ఆ ఏర్పాట్లో ఉండండి. నాకు రావాల్సిన కమిషన్ ఇప్పిస్తే నేను వెళ్తాను. అవసరం నాకు పని. ఇప్పుడే పట్టుకొస్తాను బాబు. చూడండి ఆయన, గొప్పింటి సంబంధం కుదిర్చావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో నీ 3000. నీకు ఎప్పుడైనా డబ్బు ఇబ్బంది అది వస్తే, ఇప్పట్లో అలాంటి ఇబ్బంది నేను రాదులేండి. రండి. చెప్పబడకుండా లోపలికి వెళ్తానేమిటి? నీకెందుకయ్యా, నీ పనేదో నువ్వు చూసుకో. మర్యాద ఇవ్వకపోతే మబ్బు దిగిపోతుంది, జాగ్రత్త. ఎవరో లోపలికి వెళ్ళకుండా చూడమే నా పని. ఓహో, వాచీమేనా? కళ్ళజోడు పెట్టుకోవయ్యా, వాచ్యమేనా కదా తెలుస్తుంది. ఎవరు కావాలి మీకు? మేము వియ్యాల వారమయ్యా. మరి కయ్యాలు పడతామేమయ్యా? మా అమ్మాయిని వారి అబ్బాయికి ఇస్తున్నాం. వాళ్ళ అమ్మాయికి మీ అబ్బాయిని ఇస్తున్నారా? వాళ్ళ అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తున్నారా? మరి ఇంట్లో పెళ్లి మాట ఏం పెట్టలేదే? బహుశా మీరు తప్ప డ్రెస్కి వచ్చి ఉంటారు. అబ్బాబా, తప్పే డ్రెస్ నువ్వా మేమా? ముందా కిళ్ళి ఊసేవయ్యా. నా మీద కాదు, అటు ఆడంగులు రండర్రా, కొబ్బరి బండాలు. వెళ్ళండి వెళ్ళండి, మా అబ్బు దిగిపోతుంది ఇంట్లో. ఏది ఏమైనా సరే మనం చెప్పిన టైంకి డ్యామ్ పూర్తి అయితే తిరవలసిందే. కూలీలు మరొక 1000 మందిని పెట్టండి అయ్యా. అవసరమైతే నైట్ షిఫ్ట్ కూడా చేయించండి. అర్థమైందా? ఆడంగులు రండర్రా. నమస్కారం బావగారు. బావగారు? అదే బావగారు, కాబోయే బావగారు అనుకోండి. బావగారు, మొన్న మీ అబ్బాయి మోహన్ మా అమ్మాయిని చూశాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఏమిటి? మా అబ్బాయి? అవును బావగారు, మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందట. త్వరలోనే ముహూర్తం పెట్టించేమని చాలా కంగారు పడ్డాడు. మేము లాంఛనప్రాయంగా మిమ్మల్ని కలిసి నిశ్చయతాంబూలాలు పుచ్చుకుందామని చెప్పి ఆడంగులు, కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు, మిఠాయిండలతో సహా వచ్చేసాం బావగారు. మోహన్, ఏమిటది? నేనెవరో తెలుసా నీకు? తెలుసండి, ఒకసారి చూశాను. చూచారా? అదేమిటి బాబు, నువ్వు మా తాయారుని చూసిన సంగతి, ముహూర్తం పెట్టించమన్న సంగతి మా నాన్నగారితో అదే
అదే మీ నాన్నగారితో చెప్పలేదా? ముహూర్తం ఏమిటండి? ఒక ఆయన నాకు సినిమా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చాడు, ఇచ్చాడు, పుచ్చుకున్నాను అంతే. అదేమిటి బాబు, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని చెప్పాడే? ఎవరైతే మా వాడిని తీసుకెళ్లి ముక్కు ముఖం తెలియని వాడితో పెళ్లి విషయం మాట్లాడడానికి ఎంత ధైర్యం? రాము అని మా పేటలో ఉండే కుర్రాడేనండి, కమిషన్ కూడా తీసుకున్నాడు. మోహన్, ఆ రాము అనేవాడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడా? అవునన్నయ్య, నా అంతే ఉంటాడు కదా. ఎస్.